ఖమ్మం పట్టణంలో నమస్తే తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఆటో షో నిర్వహించారు. ఎమ్మెల్సీ తాత మధుసూదన్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా ప్రజలు సరికొత్త మోడల్ వాహనాలను తెలుసుకునేందుకు ఈ ఆటో షోరూం ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు తాత మధు. 2 రోజుల పాటు జరిగే ఈ ఆటో షోలో ప్రముఖ కంపెనీల వాహనాలను ఉంచడం వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ రమేష్, బీఆర్ఎస్ నాయకులు కృష్ణ, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు నాగరాజు, నమస్తే తెలంగాణ టుడే సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఆటో షో ప్రారంభించాము. ఇది కస్టమర్లకి మరియు కొనుగోలుదారులకి అనుకూలంగా ఉండే విధంగా ఈ ఆటో షో ఏర్పాటు చేశాము. ప్రతి సంవత్సరం కూడా నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఈ షో నిర్వహిస్తున్నాము. ఖమ్మం పట్టణ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. మారుతున్న కాలంలో ఇవాళ వాహనాల ప్రాధాన్యత పెరిగిపోయింది. ప్రతి ఒక్క కుటుంబం కూడా 2 వీలర్ స్థానం నుంచి 4 వీలర్కు మారారు. ఈ స్థితిలో అన్నింటినీ ఒకే దగ్గరికి తీసుకొని వచ్చి వినియోగదారులకు సౌకర్యంగా ఉండే విధంగా మరి 7-8 రకాల సంస్థల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి 2 వీలర్స్ కూడా 2-3 సంస్థలని తీసుకొని వచ్చి మరి 2 బ్యాంకర్స్ను కూడా ఎవరైతే కారు కొంటున్నారో వాళ్ళు బ్యాంకుకు పోకుండా ఇక్కడనే లోన్ సౌకర్యం కల్పించే విధంగా అన్నింటినీ కూడా ఒకే తాటిపై తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నమస్తే తెలంగాణ టీవీ న్యూస్ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం రావాలని బలంగా కోరుకొని తెలంగాణ ప్రజల యొక్క గొంతుకను వినిపించినటువంటి పత్రిక నమస్తే తెలంగాణ. ప్రజల్లోకి తెలంగాణ వాదాన్ని బలంగా తీసుకుపోతున్నటువంటి పత్రిక నమస్తే తెలంగాణ టుడే, అలాగే టీ న్యూస్. అన్ని కంపెనీస్ని పిలిచేసి మీ యొక్క మోడల్స్, కొత్త మోడల్స్ ఏమొచ్చినాయి, మార్కెట్లకి ఏం రిలీజ్ అయినాయి, వాటిని ఎగ్జిబిట్ చేయడం కోసం ఒక స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ఖమ్మం నగరంలో కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వినియోగదారులకి వివిధ కంపెనీల ద్వారా వచ్చినటువంటి న్యూ మోడల్స్ వెహికల్స్ని, అవి 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ప్రజల ముందుకు ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నటువంటి నమస్తే తెలంగాణ యాజమాన్యాన్ని అట్లాగే సిబ్బందిని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.